తెలంగాణ గ్రామీణ బ్యాంక్ 1,00,000 కోట్ల రూపాయల టర్నోవర్ లక్ష్యంగా ముందుకు సాగుతోందని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ కె ప్రతాప్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రుణంతో రైతులకు 6 చెరుకు హార్వెస్టర్లను, డ్వాక్రా గ్రూపులకు 5 కోట్ల రుణాలు అందజేసిన కార్యక్రమానికి టీజీబీ చైర్మన్ కె ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో టీజీబీ బ్యాంక్ ఆర్ఎం సమత, బిజినెస్ మేనేజర్ హబీబుల్లా, స్థానిక బ్యాంక్ మేనేజర్లు శివప్రసాద్, రామకృష్ణ, నాబార్డ్ డీజీఎం కృష్ణతేజ, గణపతి షుగర్స్ జనరల్ మేనేజర్ కృష్ణ మనోహర్, హార్వెస్టర్ కంపెనీ ప్రతినిధులు, రైతులు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ తమ టీజీబీ పరిధిలో 935 శాఖలున్నాయని, 77,000 కోట్ల రూపాయల టర్నోవర్ ఉందని, మరో 25 శాఖలను ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. వాణిజ్య బ్యాంకులకు దీటుగా తాము డిజిటల్ సేవలు అందిస్తున్నామని అన్నారు. సకాలంలో చెరుకును నరికి ఫ్యాక్టరీలకు పంపకపోతే బరువు రాక రైతులు నష్టపోతారని, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీల సమస్య ఉందని, అందుకే యాంత్రీకరణ అవసరం ఉందని, వ్యవసాయ మౌలిక సదుపాయాల 6 చెరుకు హార్వెస్టర్లు మొత్తం 10 మంది చేసి రైతులకు అందజేశామని వివరించారు. కార్యక్రమంలో భాగంగా చెరుకు హార్వెస్టర్లకు చైర్మన్ ప్రతాప్ రెడ్డి, బ్యాంక్ అధికారులు, హార్వెస్టర్ యజమానులతో కలిసి పూజలు చేశారు. మేడం ఆయనే దేవం వ్యాపలని యవలాపుష్పిని బృహస్పతి ప్రసూతస్థానం చంద్రగుంసః పుష్పైర్ మేడం మేడం ఆయుష్యేంద్రియ ప్రతిదిష్టతే सर व्हीकल की ताला नहीं है ఎవరు కూడా ఇవ్వలేని పరిస్థితి. రైతు చాలా దీన స్థితిలో ఉన్నాడు. ఫుడ్కు సంబంధించి ఆరాము ఎప్పుడైతే కూడా మంచి ఫుడ్ తినాలని ఆలోచన ఉంటుంది కానీ